రుచి కలిగిన తాటి గారెల్ని మరి తయారు చేసేసుకుందామా? నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఎందుకంటారా? మీ సపోర్ట్ మూలంగా, మీ ప్రేమ, మీ ఆదరణ మూలంగా ఈరోజు 1K ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారండి మన యూనిషాస్ గుమ్మగుమ్మల్లో. అంటే 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా కూడా మీ సపోర్ట్ మూలంగా నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. మీరు చూడడం మూలంగా, మీరు ఆదరించడం మూలంగా ఇక్కడ వరకు వచ్చాను. ఎప్పుడు కూడా మీ సపోర్ట్ నాతో ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, సపోర్ట్ చేసి ఆదరించి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు. అలాగే ఈ రోజు నేను చేయబోయే ఏంటంటే, ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజలకి ప్రసిద్ధి కదండి. అలాగే వర్షాకాలం వచ్చిందంటే తాటి పళ్ళకి ప్రసిద్ధి అండి. చూసారా, తాటి పళ్ళు వచ్చేసాయి కదా. మరి ఈ తాటి పళ్ళతో అనేక రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. తాటి ఇడ్లీ, తాటి బూరెలు, తాటి గారెలు. మరి ఈ రోజు నేనైతే కనుక తాటి గారెలు వేసి చూపిస్తానండి. మరి వచ్చేసింది మనకి ఇలా చూసేద్దరు. కానీ తాటి గారెలు ఎలా ఫ్రెండ్స్ చూడండి, ఇలా మంచి తాటి పళ్ళని, ఫ్రెష్ తాటి పళ్ళని తీసుకొని మనం శుభ్రంగా కడుక్కొని వీటిని ఈ పైన ఉన్న ఇది ఉంది కదండి, దీన్ని ఇలా తీసేసుకుందామండి. ఈ పైన తీసుకున్న దాన్ని బట్టి ఇది ఎంత ఫ్రెష్గా ఉందో తెలుస్తుంది అనమాట. ఇలా ఉండాలన్నమాట అండి. చూడండి, ఇప్పుడు పైన ఉన్న తొక్క అంతా ఇలా తీసేసుకొని, ఇగో చూసారా చక్కగా పండు అయిపోయిందండి ఈ తాటిపండు. ఇదంతా మనం ఇలా తీసేసుకుందాం. తీసి చూపిస్తాను. చూడండి, తాటిపండుకి మొత్తం అంతా ఒలిసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగో చక్కగా ఉంది. ఇగో ఇలా ముగ్గిపోయి ఉంది కదా ఈ తాటిపండు. ఇలా పార్ట్స్గా విడదీసుకొని ఇందులో 3 టెంకలు ఉంటాయండి. అన్నీ కూడా ఇలా విడదీసుకొని ఇస్తాను. ఇది ఉల్లిపాయ తురుముకుంటారు కదా, పేస్ట్ చేసుకునేదండి. దీంతో చేసుకోవచ్చు, లేదంటే ఒక బాక్స్తో కూడా తయారు చేసుకోవచ్చు పేస్ట్. ఇగో చూడండి, ఇలా పెట్టుకొని ఇలా మనం ఇక్కడ పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, దాని నుండి కిందకు వచ్చేస్తుందండి. ఇలాగ అనుకున్నట్టయితే కనుక దీని నుండి తాటి పేస్ట్ కిందకు వచ్చేస్తుంది. మొత్తం అంతా మనం ఇలా తీసేసుకుందాం. మరి తీసి చూపిస్తాను. మరి మీకు ఇంకా ఈజీగా కూడా ఉంటుందో చేసి చూపిస్తాను. ఇదిగోండి, పేస్ట్ చేసేసుకున్నాము, అయిపోయింది. మొత్తం అంతా వచ్చేసింది కదా. పీచు కూడా ఏముండదు, పైన ఉండిపోతుంది. పీచుని కూడా మనం ఎలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుసుకుందాం. మరి చూడండి, మనకి తాటి పేస్ట్ ఈ బౌల్ నిండా ఒక బౌల్ అయ్యింది. ఈ బౌల్తో మనం అన్ని కొలత తీసుకుందాం. మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఒక బౌల్ అయింది కదా, మొత్తం అన్ని కూడా కొలత దీంతో తీసుకుందాం. ఈ బౌల్తో ఒక బౌల్ తాటి పేస్ట్ తీసుకున్నాం కదండి. ఇదే కప్పు కొలతతో, అంటే బౌల్తో కప్పు కానీ బౌల్ కానీ, దీంతో హాఫ్ బియ్యం పిండి అండి. బియ్యం పిండి తీసుకుంటున్నాం. హాఫ్ బియ్యం పిండి ఇందులో వేసేసుకుందాం. ఇలాగా హాఫ్ బౌల్ అన్నమాట. గిన్నెతో హాఫ్ తీసుకున్నాం కదా మన బియ్యం పిండి. ఈ గిన్నెతో పావు తీసుకోవాలండి. సుజీ రవ్వ, అదే మన బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ పావు తీసుకుందాం, వేసేసుకుందాం. ఇందులో పావు బౌల్ ఇడ్లీ రవ్వ వేసుకుందాం అండి. అన్నీ పావు వేసుకున్నాం. ఓన్లీ మనం బియ్యం పిండి మాత్రమే వేసేసుకున్నాం కదా. బెల్లం అండి, బెల్లం తొడుపుకొని హాఫ్ వేసుకుంటున్నాను, ఫుల్ వేసుకుంటలేదు. ఎందుకంటే తాటి పేస్ట్ కూడా తీయగా ఉంటుంది కదా. బెల్లం కూడా ఇందులో చూసి వేసుకుందాం. బాగా తీయగా ఉంటుంది కాబట్టి హాఫ్ కప్ వేస్తున్నాను నేను. ఇలా వేసేసుకొని యాలకుల పొడి అండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. వేసేసుకొని ఒక కాయ తీసుకొని కొబ్బరికాయని ఇలా తురిమేసుకున్నామండి. ఒక కాయ ఇందులో పడుతుంది, వేసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా కలిపేసుకుందాం చక్కగాను. మొత్తం అన్నీ కలిపి చూపిస్తాను. మొత్తం అంతాను చూడండి, కలుపుకున్నాక ఈజీగా ఉంటుందని కొంచెం పెద్ద దాంట్లో వేసాను అనమాట. ఇగో మొత్తం అంతా ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మరి తాటి పేస్ట్ అన్నీ వేసుకున్నాం కదా, కొబ్బరి తురుమును మొత్తం అంతా కలిపేసుకున్నాం. ఇలాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మనం అలా రెస్ట్ ఇచ్చేద్దామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం గారెలు వేసి హాఫ్ అన్ అవర్ మనం ఇలా పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వడం మూలంగా గారెలు చక్కగా వస్తాయండి. అన్నీ కూడా నానతాయి అనమాట వేసినవి. మరి ఇడ్లీ రవ్వ కానీ, ఉప్మా రవ్వ కానీ
పిండి అన్నీ వేసుకున్నాం కదా, చక్కగా నానుంది. ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. మూకుడు పెట్టుకున్నాను. మూకుడులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం తాటి గారెలు వేసేసుకుందాం. ఒక విస్తరాకుని తీసుకున్నానండి. విస్తరాకు కానీ పాలిథిన్ కవర్ కానీ ఏదైనా సరే మనం గారెలు వేసుకున్నాకి వీలుగా ఉన్నది తీసుకొని ఇదిగో దీనికి వాటర్తో శుభ్రం కడిగి పెట్టుకున్నాను. వాటర్ అప్లై చేసుకున్నాను. చేతికి తడి చేసుకొని ఇలాగా చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో అనుకొని ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కిందండి. చక్కగా ఇదిగో ఇలా వేసేసుకుందాం మనం గారెలన్నీని. ఇలా మళ్ళీ కూడా చిన్న పిన్ ఇలా తీసుకొని ఇదిగో ఇలా అనుకుంటూ ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా మొత్తం అన్నీ వేసేసుకుందామండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ వేసి చూపిస్తాను. వేసిన వెంటనే మన తాటి గారెలు తిప్పేసుకోకుండా కొంచెం 2-3 సెకండ్స్ తర్వాత తిప్పుకోవాలండి. లేదంటే కనుక అవి విరిగిపోతాయి అన్నమాట. ఇలా ఇదిగో రెండో వైపు మనం ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి, ఈ కలర్ రాగానే మనం మన తాటి గారెలు తీసేసుకుందామండి. అన్నీ కూడా అలా వేసేసుకుందాం. ఇంకా కలర్ ఉంచేటట్టయితే కనుక బాగోదు. ఇదిగో ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలండి గారెలన్నీ కూడాను. లేదంటే కనుక లోపల ఉడకదు, బయట చక్కగా ఉడికిపోతుంది. మరి అన్నీ కూడా మనం అలా వేసేసుకుందాం. తాటి గారెలు అన్నీ ఇలా తీసేసుకున్నామండి. చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకున్నాం. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఎంతో రుచికరమైన తాటి గారెల్ని మరి చేసేసుకున్నాం. మీకు విరిపి చూపిస్తాను. చక్కగా ఉడికిపోయిందండి లోపలంతాను. చూడండి, చాలా గారెలండి. ఎంతో రుచి కలిగి అద్భుతమైన ఔషధాలు కలిగిన తాటి పండుని మరి సీజనల్ ఫ్రూట్ అంటాం కదా, ఈ సీజన్లో దొరుకుతుంది. దొరికినప్పుడు ఇలా తయారు చేసుకోండి. తయారు చేసుకుని మీకు ఎలాగా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, తాటి పండులో అనేకమైనటువంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. మరి ఇవి తీసుకున్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మన శరీరానికి పుష్కలంగా దొరికే విటమిన్స్, న్యూట్రిషన్ అన్నీ అందుతాయంట. ఇలా తాటిపండు ఈ సీజన్లో దొరుకుతుంది కదా, మరి తెచ్చేసుకొని మీరు కూడా ఇలా తయారు చేసేసుకోండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదిగోండి, మరి చేశాక టేస్ట్ చేయాలి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు తినేసే కన్నా 1 గంట ఆగాక ఈ తాటిగారెలు తిన్నట్టయితే కనుక పర్ఫెక్ట్గా బాగుంటుంది టేస్ట్. ఆయన టేస్ట్ చేస్తానండి. కరెక్ట్గా స్వీట్ సరిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.